Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. తెలుగు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా ఫిలిమ్స్ తీస్తుంటే చిన్న సినిమాలు మాత్రం తెలుగు లాంగ్వేజ్లోనే రిలీజ్ అవుతున్నాయి. అందులో డిఫరెంట్ స్క్రిప్ట్తో వచ్చిన సినిమాలు రియాలిటీకి దగ్గరున్న సినిమాలు హిట్ అవుతున్నాయి. ఏదైనా మూవీ ఆడియన్స్కి కొత్తగా అనిపిస్తే చాలు, ఆ మూవీలో స్టార్స్ లేకున్నా ఆ మూవీని ఎంకరేజ్ చేస్తున్నారు. అలా వచ్చిన మూవీనే కమిటీ కుర్రోళ్ళు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు మూవీ పైన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు, కానీ ట్రైలర్ తర్వాత ఈ మూవీపై బజ్ స్టార్ట్ అయింది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే ఈ మూవీ ఓకే అనిపించింది. 90s మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. చిన్నప్పటి రోజులే బాగుండేవి అని ఆ మెమరీస్ ని బాగా చూపించారు. స్క్రీన్ ప్లేలో కొన్ని ఫ్లాస్ ఉన్న మూవీ స్టార్ట్ టు ఎండ్ బాగుంటుంది. విలేజ్ లో యూత్ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ని చాలా బాగా చూపించారు. ఇంకా ఈ మూవీలో క్యాస్ట్, రిలీజియన్, రిజర్వేషన్ టాపిక్స్ కూడా టచ్ చేశారు. ఇక ప్లాట్ విషయానికి వస్తే గోదావరి జిల్లాలో 12 ఏళ్లకు ఒకసారి జాతర జరుగుతుంది. అయితే ఈసారి ఊరి సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఆనవాయితీ ప్రకారం ఆ జాతర సత్తయ్య చేతుల మీదుగానే జరగాల్సి ఉంటుంది. కానీ అతను గత 12 ఏళ్ల క్రితం తన లైఫ్ లో జరిగిన ట్రాజడీ వల్ల ఊరి నుంచి దూరంగా వెళ్లిపోతాడు. ఇంతకీ అతనికి ఏం జరిగింది? చివరకు ఆ ఊర్లో జాతర జరిగిందా లేదా? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా హిలేరియస్ గా ఉంటుంది. మెయిన్లీ కొన్ని సీన్సెస్ లో 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు. అలాగే ఈ సినిమాలో ప్రొసీడింగ్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. డైరెక్టర్ ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా స్టోరీని ఫన్ స్టేజ్ నుంచి సీరియస్ టోన్ లోకి తీసుకెళ్తాడు. ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో అది చూస్తున్నప్పుడు మనలో యాంగ్జైటీ పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్సెస్ చూసినప్పుడు మనం కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతాం. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఫ్రెండ్స్ అందరూ కలిసి సత్తయ్య ఇంటికి వెళ్తారు. అక్కడ సత్తయ్య ఇంట్లో ఉండే సీన్ చూస్తుంటే అందరికీ ఏడుపు వస్తుంది. ఇంకా ఈ మూవీలో అందరి లవ్ ట్రాక్స్, ఎలక్షన్ సీన్సెస్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ గానే స్టార్ట్ అవుతుంది. కొన్ని పోర్షన్స్ లో మూవీ కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో స్ట్రాంగ్ స్టోరీ కూడా లేదు. ఎలక్షన్ రిలేటెడ్ సీన్సెస్ చూసినప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ లో ఆల్రెడీ కొన్ని చూసేసిన సినిమాలు గుర్తొస్తాయి. అలాగే కొన్ని ఫ్రెండ్షిప్ సీన్సెస్ ని చూసినప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్ లో సింపుల్ అండ్ స్లోగా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్సెస్ లో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉండదు. డైరెక్టర్ ఈ మూవీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా ఈ మూవీలో కొన్ని ఎలిమెంట్స్ ఇంకా ఎఫెక్టివ్ గా చూపించి ఉంటే బాగుండేది. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా బాగున్న క్లైమాక్స్ మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది. క్లైమాక్స్ వేరేలాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మూవీలో ఫ్రెండ్ గ్యాంగ్ లో ఉండే ప్రతి ఒక్కరూ ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్స్ లో అంతలా ఇన్వాల్వ్ అయిపోయారు. సాయి కుమార్ గారు అండ్ కిషోర్ గారు డీసెంట్ గా చేశారు. ఈ మూవీలో హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు పర్ఫామ్ చేశారు. కమింగ్ టు టెక్నికాలిటీస్, మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ లో మాత్రం బీజిఎం డీసెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, ఎడిటింగ్ కూడా ఓకే అనిపించింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ అందరి కనెక్ట్ అయ్యే విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫ్రెండ్షిప్ తీసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ చేసి ఉంటే బాగుండేది. అయినా ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే అనిపిస్తుంది. కొన్ని సీన్సెస్ లో అయితే మంచి ఫన్ జనరేట్ అయింది. ఈ మూవీలో ఎమోషనల్ సీన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అండ్ సత్తయ్య ఇంట్లో వచ్చే సీన్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. డైరెక్టర్ ఫ్రెండ్స్ మధ్య ఎమోషనల్ సీన్సెస్ ని బాగా రాసుకున్నాడు. విలేజ్ క్యారెక్టర్స్ ని కూడా బాగా డిజైన్ చేసుకున్నాడు. నా వరకు ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో అది మూవీకి హైలైట్. ఇంకా ఈ మూవీలో గుడ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఈ మూవీ చూసి డిసప్పాయింట్ అయితే అవ్వరు. గైస్, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఏ మూవీని కించపరచడం, తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ కానీ టీజర్ కానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి. ఎందుకంటే నాకు బాగాలేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.